హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనుకుంటున్నాను. మేము ఒకరోజు స్నో సిటీకి వెళ్ళాము. మైసూర్లో 3rd డే ట్రిప్. ఆ రోజు మార్నింగ్ ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నాము. ప్యాలెస్ ఈవినింగ్ టైం బాగుంటుందని చెప్పి మార్నింగ్ రైల్వే మ్యూజియంకి వెళ్ళి తర్వాత స్నో సిటీ చూసుకొని వచ్చాము. చాలా బాగుంది. చూడండి, బయట నుంచి చూస్తే అసలు చాలా బాగుంది. అందుకే మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. వీక్ డేస్లో కాస్ట్ ఉంటుంది, వీకెండ్స్ హాలిడేస్లో కాస్ట్ హెవీగా పెడతారు. సాక్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చే కోట్స్ అన్ని ఏజ్ల వాళ్ళకు సరిపోయేటట్లే ఉంటాయి. మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడే దాదాపు 15 to 20 minutes పడుతుంది. తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము. 45 minutes ఉంటుంది. చూడండి, చాలా -6 degreesలో ఉంది. చాలా బాగుంది. ఇక్కడ పెంగ్విన్ ఉంది, ఇగ్లూ ఉంది, స్కేటింగ్ ఉంది, ఇక్కడ జంపింగ్ కూడా ల్యాడర్ ఉంది. చాలా బాగుంది. మీరు కూడా స్నో సిటీ నియర్ బై ఉంటే వెళ్ళి ఒకసారి ఎంజాయ్ చేయండి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగుంది. స్నో సిటీ అంటే మనము అవుట్ సైడ్ కంట్రీకి వెళ్ళాం కదా, ఇలా మనకు అవైలబుల్లో ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయాలి. ఇలా ఇగ్లూ ఉంది, లోపలికి వెళ్ళాము. చాలా బెండ్ అయిపోవాలి. ఇక్కడ స్కూటర్ కూడా ఉంది. చాలా యాంగ్జైటీగా ఉన్నారు. లేడీ ఉంటుంది, పుష్ చేస్తుంది. స్నో బైక్ ఉంది. ఈ బైక్ ఎక్కడానికి కూడా చాలా కాంపిటీషన్ ఉన్నారు. ఫస్ట్ మా ఆయన ఎక్కారు, తర్వాత నేను ఎక్కాను. చాలా బాగుంది. రియల్గా స్నోలో డ్రైవ్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ కేఫ్ కూడా ఉంది. టీ మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఒక్కొక్క టీ 50 rupees. చూడండి ఎంతమంది తీసుకుంటే ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది కదండి. నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి. స్నో మీద వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ కూడా. ఫైనల్గా నేను కూడా వెళ్ళాను పైకి. ఫస్ట్ ఆయన వెళ్ళారు, తర్వాత నేను కూడా వెళ్ళాను. చూడండి, చల్లగా ఉందండి. స్నో కూడా వాళ్ళు స్ప్రే చేస్తున్నారు. ఇలా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత కిందకి దిగి వెళ్తూ ఉన్నాము. అలా కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. మెమొరబుల్గా ఉంటాయి అని చెప్పి. మీరు కూడా స్నో సిటీకి వెళ్ళారా? వెళ్ళింటే కామెంట్ చేయండి ఎలా ఉండిందో ఆ ఎక్స్పీరియన్స్. మేము మాత్రం చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి స్నో సిటీలో.
సిటీ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళే దారిలో ఉంది. జూకి అయితే చాలా నియర్ బై ఉంది, వాకబుల్ డిస్టెన్స్, చాలా ఈజీగా. ఫైనల్గా ఆకలేస్తుంది, అందుకని మేము ఇలా టీ అంత బాగాలేదు, నార్మల్గా ఉంది. కానీ ఆ స్నో పడేటప్పుడు అక్కడ తాగితే ఆ ఒక మెమొరీ అనేది ఎప్పటికీ మనకు ఉంటుంది. నార్మల్గా టీ తాగడం వేరు, ఈ స్నో సిటీలో టీ తాగడం డిఫరెంట్. ఇక్కడ క్లైంబింగ్ నెక్స్ట్ యాక్టివిటీ చూడండి. మేము స్నో సిటీలో ఇలా ఎంజాయ్ చేసాము 45 మినిట్స్. తర్వాత ఆకలి వేస్తుందని ఇలా బయట ఒక కేఫ్ ఉన్నింది, క్యాంటీన్కి వెళ్ళి ఇలా మోమోస్, ఇంకోటి బేల్పూరి ఇలా ఆర్డర్ చేసాం. బట్ టూ మచ్ కాస్ట్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.